హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియో మనం కొన్ని డిస్కషన్ ఇస్తున్నామండి స్టాక్స్ గురించి. అందులో ఫస్ట్ అండి ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ అండి. స్టాక్ నేమ్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ అండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇది టెక్నికల్ లెవెల్ చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి స్టాక్ అనేది. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు హిట్ చేస్తుందండి. సో ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి మనకి స్టాక్ ఈ పైన వచ్చి రెసిస్టెన్స్ బిల్డ్ అయ్యి మనకి నిలబడితే కనుక దీని ఒక మంచి ర్యాలీ చూడొచ్చండి. ఇది చూసినట్టయితే మనకి ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఈ జోన్ అయితే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఇది బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మనకి వెనకైతే తిరిగి చూడలేదండి. సో మనకి ఎవ్రీ క్యాండిల్ మనకి అప్ మూమెంట్ వెళ్తుంది డైలీ ఫ్రేమ్లో. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. లాస్ట్ డే అనేది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే విక్ పైకి ఉందండి, బాడీ కిందకు ఉంది. సో దీని స్ట్రెంత్ ఉందా లేదని తెలియాలంటే దీనిపైన మనకి క్యాండిల్ నిలబడాలండి. డైలీ ఫ్రేమ్లో మనకి దీనిపైన సస్టైనబిలిటీ అయితే కనుక దీనిలో మళ్ళీ స్ట్రెంత్ ఉందని ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు అండి. స్టాక్ నేమ్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి యాప్టెక్ అండి. యాప్టెక్ లిమిటెడ్. ఇది డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి అప్ ట్రెండ్లో మనకి ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నామండి. పైన టాప్ టు బాటంలో ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాము. కింద సపోర్ట్ అండి, కింద సపోర్ట్ లైన్. ఇది చూసినట్టయితే మిడిల్లో ఇది మొత్తం కన్సెషన్ అండి. ఈ మిడిల్లో మొత్తం కన్సెషన్ అయింది కాదండి. ఈ జోన్ చూసినట్టయితే 1 and 2 and 3 and 4 అండి. ఈ 4 మనం చూసినట్టయితే ఒక బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఇది ఒక రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ని ఇది బ్రేక్అవుట్ లెవెల్ అండి. ఈ టాప్ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా ఇక్కడైతే మనకి చిన్న బ్రేక్అవుట్ అయితే ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత ఈ లైన్ పైనే మనకి క్లోజ్ అయిందండి క్యాండిల్ అనేది. బట్ కానీ ఇది చూసినట్టయితే మనకి ఇది రెసిస్టెన్స్ అండి. దీన్ని మనం చూసినట్టయితే ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. చూడండి, ఇది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. గమనించండి. ఇది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ జోన్ మెయిన్ రెసిస్టెన్స్ అండి. దీనిపైన మనకి క్యాండిల్ సస్టైనబిలిటీ అయితే కనుక దీనిలో కూడా మనం ఒక ర్యాలీ అయితే చూడొచ్చు అండి. స్టాక్ నేమ్ యాప్టెక్ లిమిటెడ్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. అర్థమైంది కదండి నేను చెప్పింది ఏం చెప్పాను అనేది. ఇది డౌన్ ట్రెండ్ చూపిస్తుందండి. డౌన్ ట్రెండ్లో కూడా ఒక మిడిల్లో మనకి కన్సెషన్ అయితే అయిందండి. ఈ కన్సెషన్లో కూడా మనకి ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ ఇది బ్రేక్అవుట్ అయిందండి. బట్ కన్ఫర్మేషన్ కావాలంటే ఈ జోన్ మనకి క్రాస్ అవ్వాలండి. ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాతనే మనం దీనిలో ఒక ఎంట్రీలో చూడొచ్చండి. స్టాక్ నేమ్ యాప్టెక్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి జేటీఎల్ ఇండస్ట్రీస్ అండి. స్టాక్ నేమ్ జేటీఎల్ ఇండస్ట్రీస్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. చూడండి, మనకి ఇది మొత్తం అప్ మూమెంట్ చాలా చూపిస్తుందండి. మొత్తం అప్ మూమెంట్ చూపిస్తుందండి స్టాక్ అనేది. సో ఈ అప్ మూమెంట్లో కూడా ఈ ట్రెండ్ అనేది ఏమైతే ఉందో కరెక్ట్గా దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్తున్నాను. స్టాక్ అనేది బాటమ్ అయితే ఇది రాలేదండి. దీన్ని కరెక్ట్గా రెస్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి స్టాక్ అనేది. ఈ జోన్ చూసినట్టయితే మనకు కన్స్ట్రక్షన్ అయిందండి. స్టాక్ ఈ జోన్ చూసినట్టయితే మనకు కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది వీక్లీ ఫ్రేమ్ కదండి. 3 వీక్స్ చూసినా కానీ మనకి ఎవ్రీ క్యాండిల్ పనికి మనకి అప్ మూమెంట్ వెళ్తూనే ఉందండి. ఈ క్యాండిల్ మీద ఈ క్యాండిల్ వెళ్తుందండి. మనం టాప్తో క్లైమ్ తీసుకున్నట్టయితే దానితో క్రాస్ చేస్తుందండి. సో మేజర్ మనకి ఏంటంటే దీనిపైన మనకి క్యాండిల్ సస్టైనబిలిటీ అవ్వాలండి. అంటే ప్రైస్ యాక్షన్ దీని పైకి సస్టైనబిలిటీ అయితేనే దీనిలో మనం ఒక ర్యాలీ అనేది మనం చూడొచ్చండి. ఎందుకంటే ఇది జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ చూసారా, ఒక లైన్ తీసా చూడండి.
ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ క్యాండిల్ పైన సస్టైనబిలిటీ అయితే కనుక ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ సస్టైనబిలిటీ ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ నిలబడితే కనుక దీనిలో స్ట్రెంత్ మనం ఉందని యాక్సెప్ట్ చేయొచ్చండి. ఓకే అండి. స్టాక్ జేటీఎల్ ఇండస్ట్రీస్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. సో మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి పీడిఎస్ లిమిటెడ్ అండి. స్టాక్ పీడిఎస్ లిమిటెడ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి, ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. ఇది డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఇది ఒక డౌన్ ట్రెండ్లో మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మనకి ప్రీవియస్ ఉన్న మనకి ట్రెండ్ లైన్ ఉన్న లైన్ టచ్ చేసిందండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ నిలబడిపోయిందండి. అంటే రీటెస్టింగ్ చేస్తుందండి స్టాక్. రీటెస్టింగ్ చేసి మళ్ళీ మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. సో మనకి డౌన్ ట్రెండ్ ఛానల్ ఇది బ్రేక్అవుట్ అండి. బ్రేక్అవుట్ తర్వాత కొంత ర్యాలీ జరిగింది, మళ్ళీ రీటెస్టింగ్ చేసింది, మళ్ళీ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. ఇప్పుడు మనకి ఒక కన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే కనుక దీనిపైన మనకి ఈ క్యాండిల్ పైన మనకి సస్టైనబిలిటీ అవ్వాలండి ప్రైస్ యాక్షన్ అనేది. సో అప్పుడే మనం దీనిలో ఒక ఎంట్రీ లెవెల్ చూడొచ్చండి. సో అప్పుడే మనం దీనిలో లెవెల్ ఒక ర్యాలీ ఉంది, దీనిలో కూడా స్ట్రెంత్ ఉంది. సో దీన్ని మనం ఎంట్రీ లెవెల్ చూసుకుని అప్పుడు మనం గెస్ చేసుకోవచ్చు అండి. ఇది చూసినట్టయితే ఇది చూసారా, ఒక లాంగ్ కన్సెషన్ అండి. వీక్లీ ఫ్రేమ్లో ఇది ఒక లాంగ్ కన్సెషన్ అండి. లాంగ్ కన్సెషన్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ సెప్టెంబర్ 23 అండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంత ర్యాలీ జరిగిందండి. ఈ జోన్ మొత్తం ర్యాలీ జోన్ అండి. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫాలో అయిందండి. చూసారా, ప్రెజెంట్ కరెక్ట్గా మనకి ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో అక్కడికే సస్టైనబిలిటీ అయిందండి. అంటే సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ ఈ జోన్ మనకి సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. సో ఇప్పుడు మనం గెస్ చేయాల్సింది ఏంటంటే దీనిపైన సస్టైనబిలిటీ అయితే లేదా చూడాలి. సో దీనిపైన కూడా మనకి ప్రైస్ యాక్షన్ నిలబడి ర్యాలీ ఉంటే కనుక దీనిలో కూడా మనకి ఎంట్రీలో చూడొచ్చు అండి. స్టాక్ పీడిఎస్ లిమిటెడ్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి ఎన్ఐఐటి లిమిటెడ్ అండి. ఎన్ఐఐటి లిమిటెడ్ అండి. ఇది నేను మంత్లీలో తీసుకున్నాను అండి. అబ్జర్వ్ చేయండి, ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది కూడా సేమ్ మనం ఇందాక మనం పీడిఎస్ఎల్ చెప్పుకున్నట్టే ఇది కూడా సేమ్ అంతే ఉందండి. బాటమ్ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్న, టాప్ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్న కరెక్ట్గా సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫార్మేషన్ కనబడుతుందండి. ఈ సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫార్మేషన్లో మనకి బాటమ్ లైన్ అయితే కరెక్ట్గా రెస్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి ప్రైస్ యాక్షన్ అనేది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక లాంగ్ కన్సెషన్ అవుతుందండి. ఇది మంత్లీ ఫ్రేమ్ కదండి, ఇక్కడ ఒక లాంగ్ కన్సెషన్ అవుతుందండి. ఈ లాంగ్ కన్సెషన్లో కూడా మనకి ఈ రెండు క్యాండిల్స్ చూస్తున్నట్టయితే లాస్ట్ మంత్ ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి. ఈ మంత్ క్యాండిల్ కూడా మనకి బాడీ మొత్తం పైకి ఉందండి, బిగ్ కిందకు ఉందండి. అంటే మనకి స్ట్రెంత్ పైకి చూపిస్తుందండి. సో ఈ జోన్ మేజర్ జోన్ అండి. ఇది కనుక ఈ బ్రేక్అవుట్ అయ్యి మనకి సస్టైనబిలిటీ అయితే కనుక ప్రైస్ యాక్షన్ దీనిలో కూడా మంచి ర్యాలీ చూడొచ్చండి. నేను చెప్పే ఏదైనా కానీ నా ఎగ్జామ్షన్ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్స్ కాదు. ఇది ఒకటి మీరు గమనించండి. ఇదండి మన ఒక వీడియో. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక మనం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 4 మెంబర్స్ కానీ రీచ్ అయితే మన వీడియో కొంతమందికి ఉపయోగపడుతుంది అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.